వ్యక్తిగత ఇమేజ్ మరి వచ్చి మరి నిజంగా ఈవీఎంలు ఇలా జరిగితే మరి ఆయనకి రాకుండా చేసే అవకాశం ఉంటుంది కదా, మరి ఆయనకి ఎలా వచ్చే ఓట్లు? మరి షర్మిల గారికి 1,60,000 ఓట్లు ఎలా వచ్చాయి? డిఫరెన్స్ తెలుస్తుంది కదండి, అది అందరూ ఏజెంట్ ముందు జరుగుద్ది ఆ ప్రాసెస్, అప్పుడే తెలుస్తుంది. నెగ్గింది ఎవరంటే తెలుగుదేశం నెగ్గింది. ఇప్పుడు మీరు చెప్పేదానికి ఒక రీజన్ ఉండాలి కదా సార్. అంటే తెలుగుదేశాన్ని నువ్వు ప్రజలతో నగ్గలేదు, ఇలా నగ్గేవని చెప్పడానికి ఒక కుయ్యెత్తు తప్పితే వేరేది లేదు. ప్రజల ఆగ్రహంతో ఉన్నారు, ప్రజలందరూ కూడా ఆగ్రహంతో ఓట్లు బ్రహ్మాండంగా ఏంటి నారాయణమూర్తి గారు ఎవరు నెగ్గాలి అక్కడ, ఎవరు నెగ్గాలి? అసలు వదిలేసి కొసలు పట్టుకున్నారు. ఇవాళ నెగ్గింది ఎవరు చూసి హ్యాకింగ్ అయిందా లేదంటే ఇప్పుడు మనం హ్యాకింగ్ అయిందని ప్రూవ్ కావడానికి వాళ్ళు అవకాశం ఇవ్వాలి. అది ఎవరు? ఇవాళ రిగ్గింగ్ జరిగిందని చెప్తే ఎలక్షన్ కమిషన్ కి ఆ రోజు ప్రూఫ్స్ తో సహా ఇస్తే మేము ఒకటే అడిగారు. ఆ రోజు మీరు అక్కడ జరిగిన సిచ్యుయేషన్స్ ని విజిలెన్స్ అన్ని చూడడానికి విజువల్స్ ఉంటాయి, అక్కడ కెమెరాలు పెట్టారు, సర్విలెన్స్ ఉంది. అవి తీసి మీరు చూసి మీకు నచ్చితే, మీరు అది నిజంగా జరిగిందని నమ్మితే ప్రూఫ్స్ మీరు నిజంగా ఐడెంటిఫై చేస్తే మీరు ఇవ్వండి అని అడిగాం. పల్నాడులోనే తోసిపుచ్చారు, చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా మేము ఇది రీపోలింగ్ చెయ్యం, మేము చూడమనే పద్ధతిలో చెప్పారు. అంతకంటే ఏం కావాలంటున్నాను అంటే ఇప్పుడు ఫైనల్ గా ఏమంటారు నారాయణమూర్తి గారు? నారాయణమూర్తి గారు ఫైనల్ గా మీరు ఏమంటారు? ఈవీఎంలో ఏదో అవకతవకలు జరగబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు, లేకపోతే 175 వచ్చాయి అని అంటారా? నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మేము ఇచ్చిన కంప్లైంట్లు వాళ్ళు రెస్పాండ్ కాకపోవడం వల్ల వచ్చిన అనుమానాలు. మేము ఇచ్చిన కంప్లైంట్స్ ని వాళ్ళు తీసుకొని న్యాయం చేయకపోవడం వల్ల వచ్చిన అనుమానాలు ప్రజల్లో కూడా ఇవి. ప్రజల్లో వచ్చినాయా లేకపోతే వైసీపీ నాయకుల్లో వచ్చినాయా? ప్రజలే కదా నష్టపోయేది. ఇప్పుడు ప్రజలు ఓట్లేసి నేనేదో కూలో నాలో చేసుకుంటా, ప్రజలు కదా నష్టపోయేది. రాకపోతే ఆ పెన్షన్ రాకపోతే టైం చెప్పినట్టు చేయకపోతే అదొకటి బాలేదు. ఎవరు మూర్తి గారు స్వాములు గారు మాట్లాడిద్దాం, టెక్నికల్ ఇష్యూ ఉంది. ఆగండి, దయచేసి ఆగండి. స్వాములు గారు చూడండి, ముఖ్యంగా ఏం జరిగిందంటే సార్, జనమంతానేమన్నా కూటమికి సిద్ధమయ్యారు. వైసీపీ ఓట్లన్నారు. వీళ్ళు కూటమికి ₹2 ఇస్తే ₹2 ఇచ్చారు కాబట్టి వీళ్ళకి సమాధానం మేము ఓటామని చెప్పేదాని కోసం కావాలని దాన్ని కింద 700 ఓట్లు ఉంటే 700 ఓట్లు ఉన్నాయి, ఓట్లు వచ్చి ఆ బూతులు అని చెప్పారు చూడండి గారు. అవును, అది అప్పుడు తీసుకున్న దానికి ప్రభుత్వం మీద వ్యతిరేకత చెప్పలేక ఓకే అలా జరిగిన వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడారు. వాళ్ళు ప్రజలంతా బయటకు వచ్చి మాట్లాడారు. బాబోయ్ మా ఓట్లు ఏమైపోయి 600 ఉంటే 600 ఓట్లు వేస్తే ఇక్కడ 100 పరిస్థితి ఏంటి, ఎవరు చెప్పుకోవాలని చెప్పేసి వేస్తారు. బయటకు సమాధానం జరగక మొత్తం ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు, స్వాములు గారి దగ్గర కొద్దిగా టెక్నికల్ ఇష్యూ ఉంది. స్వాములు గారు ఇప్పుడు మీరేమంటారు? ఒక్క నిమిషం అంటే ఇప్పుడు మీరు చెప్పింది స్వాములు గారు ఏమంటారంటే 800 ఓట్లు ఉన్న బూత్ లో 700 ఓట్లు కూటమికి వేశారు, సో అదంతా వైసీపీ ఓట్ బ్యాంకు. సో అంటే వైసీపీ వాళ్ళు వెళ్ళి మీరు ఎందుకు ఓట్లు వేయలేదని ఏమైనా గట్టిగా వాళ్ళు నిలదీసి లేకపోతే బెదిరించిన క్రమంలో మేము వేసాము, మా ఓట్లు ఏమైపోయినాయి అని చెప్పేసి అన్నారు అనేది స్వాములు గారు మా ఓట్లు ఫ్యాన్ గుర్తుకు ఓటేసాము కానీ ఓట్లు కనపడలేదు, ఎక్కడ పోయాయి, ఏ మిషన్లు మింగేసాయి, ఏమైంది, మాకు న్యాయం చేయడం చెప్తే ఎలక్షన్ కమిషన్ సుమోటోగా తీసుకోవాలని ఎందుకు తీసుకోలేదని నేను అడుగుతా ఉన్నా. ఎలక్షన్ కమిషన్ సుమోటోగా తీసుకోవాలా? ఇది 600 మందికో లేదంటే 6గురికి సంబంధించిన ఇష్యూ కాదు, ఇది ఒక పార్టీకి సంబంధించిన ఇష్యూ కాదు, ఇది వైసీపీ కాదు తెలుగుదేశానికి ఇష్యూ కాదు, ఇది దేశానికి సంబంధించిన ఇష్యూ, దేశ ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఇష్యూ, దేశ ప్రజల అభిప్రాయానికి సంబంధించిన ఇష్యూ, మనోభావాలకు దేశానికి అన్యాయానికి సంబంధించిన ఇష్యూ. దాని సమాధానం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చెప్పాలి, కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్పాలి.
కోర్టు అయినా సరే సుమోటోగా పాయింట్ నెంబర్ 2 తీసుకొని ఏదైనా కేసుని ప్రాబ్లం చాలా ఉంటే సీరియస్ గా మాస్ తీసుకొని పోలింగ్ లో మార్నింగ్ తెలుసు. అవకతవకలు ఉన్నాయి లేదా అట్లీస్ట్ తలకాలి కదా అంట. మూర్తి గారు, ఒక్క నిమిషం, మూర్తి గారు. పడలేదు అది ఏమీ లేకుండా, అని ఓకే, చెప్పారు మేము ఇలాగే అంటే ఉంటాం, మీరు వాళ్ళు అలా అనుకోండి, వీళ్ళకి మీరు రోడ్డు భయపడి మీద అలా మీరు చెప్పారు అంతే అంటారు, మేము తప్పితే ఏం కాదు, మేము ఎలా అంటాం? వేరేది కాదు. ఇది కాదు సమాధానం అంటే. మూర్తి గారు, చాలా ముందు మీకు వాళ్ళు భయపడి ప్రూవ్ మూర్తి గారు, చేయాలి. మూర్తి గారు ప్రూవ్ చేసినప్పుడు సమాధానం వాళ్ళు ఉంటుంది. భయపడి ఒక్క నిమిషం, చెప్పారు మీకు తప్పితే భయపడి వేరేది కాదు. చెప్పారని 100 సోములు గారు మంది అంటున్నారు, ఓట్లు వర్మ గారు చాలా అంటున్నారు. గుర్తెత్తుకుంటారు. మీ నాయకులు వాళ్ళకి మాత్రం మనసులో ఈ ప్రభుత్వాన్ని పంపించాలని ఉంది, కూటమికి ఓటేశారు. మీ నాయకులు వెళ్ళి అడిగిన క్రమంలో భయపడి మేము మీకే ఓటు వేసామని చెప్పామంటున్నారు. చేసుకోవాలని వాళ్ళు అలాగే అంటారు. టికెట్లు రాలేదు, ఏదో న్యాయం చేస్తారు పార్టీలు, 2 పార్టీలు, తెలుగుదేశం ఆయన పవన్ కళ్యాణ్ చేస్తారని చెప్పి చంద్రబాబు ఏమండి, మేము అటువంటి చేస్తున్నారు, న్యాయాల పాపం గురించి అంటారు. ఏమీ మరి చూడలేదు. తప్పదు కదా. పార్టీ లైన్ లో వెళ్తాం, మా అదొద్దు. అధ్యక్షుడు ఆ చంద్రబాబు నోటితో- నాయుడు ఏది చెప్తే ఆ లైన్ లో వెళ్తాం, నోటితో పవన్ కళ్యాణ్ ఏది చెప్తే ఆ లైన్ లో వెళ్తాం. తప్పదు, టికెట్ చేయమనండి. గురించి ఇట్ల గురించి దాన్ని మేము ఆలోచించాం. కాదట్లా. మాకు పార్టీ ఇంపార్టెంట్, పార్టీ మీకు లైన్ న్యాయం జరగాలని ఇంపార్టెంట్. నేను కోరుకుంటున్నా. బాబు మీరు కష్టపడి ఉన్నారు, మీకు న్యాయం చేయాలి వాళ్ళు, కానీ చేస్తారో లేదో మీరు తెలుసుకోండి. అది రేపు ఎంత చేస్తారో తెలుసుకోండి. ఇప్పుడు కానీ దాని కూడా మీ న్యాయం ఈవీఎం గురించి కూడా ప్రజలకు కావాలి, అన్యాయం దాని కూడా చేయాలి. ఎందుకండి? ఇప్పుడు మీ ఈవీఎం న్యాయం కూడా గురించి కావాలి. టీవీలో మాట్లాడి ఈ ప్రజలకు అన్యాయం చేస్తే ప్రజాస్వామ్యం అయిపోద్ది. ప్రజల ప్రజాస్వామ్యం మనసుల నుంచి అయిపోద్ది. గెలిపించిన స్థానాలు ఇది ఒక రాష్ట్రానికి ఈవీఎం సంబంధించి ప్రజలే నిర్ణయించారు. ఈ నోట్లు తెలుగుదేశం మీరు పార్టీ తప్పలేదు. కూటమి మీరు పడుతుంది, అలాగే మీకు మాట్లాడాలి. పడుతుంది మీరు అని చెప్పి ఏం ప్రజలు చెప్పారు? నిర్ణయించారు. అది మీరు అలా మాట్లాడలేదు అనుకోండి, ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయారు, మధ్యలో ఉన్నారు. ఇప్పుడు మీరు అన్యాయం అయిపోతారు. పాపం మీరు అలాగే మాట్లాడండి. కానీ నేనేమంటున్నానంటే, కేంద్ర ప్రభుత్వం కానీ, రాజస్థాన్ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ దీని మీద విధంగా స్పందించాలి. మోటగా తీసుకొని దీన్ని నివృత్తి చేయాలి, అపోహలు నివృత్తి చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది అంటున్నా. విశాలమైన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉంది. కాదని ఇక్కడ మంచి ఎవరన్నారు? జరిగితే ప్రపంచం అంతా కూడా ఆనందిస్తుంది. అందరికీ కూడా ఒక రోల్ మోడల్ గా ఉంటాం. మనం చేసిందంతా ప్రపంచం మన నుంచి నేర్చుకుంటది. కరెక్టే మూర్తి టెక్నాలజీ గారు. మంచిగా ఉంది అలాంటప్పుడు అన్నప్పుడు ప్రపంచం అడాప్ట్ అలాంటప్పుడు చేసుకుంటుంది. అమెరికా కూడా శాసనసభ్యుడి హోదాలో అడాప్ట్ ఉన్నటువంటి చేసుకుంటుంది. మీ శాసనసభ్యుడు ఈవీఎం ను పగలగొట్టడం అనేది ప్రజాస్వామ్యాన్ని వెక్కిరించినట్టు కదా? తప్పే. నేను చెప్తున్నా కదా, పగలగొట్టడం ఎవరు చేసినా తప్పే. నేను చెప్తున్నా, పగలగొట్టడం ఎవరైనా చేసినా తప్పే. ఈ హ్యాకింగ్ జరిగిందని ప్రూవ్ చేసేయండి, మీరు చేయండి, మీరు అందరూ కలిపి. ప్రజలు నమ్మట్లేదు కదా, కంప్లైంట్ ఇస్తే ఎలక్షన్ కమిషన్ సమాధానం నేను చెప్తుంది. చెప్తున్నా, మీరు చేయండి. మీకు దమ్ముందా? నేను నా దమ్ముతో మాట్లాడాను, మీకు దమ్ముతో మాట్లాడగలరా? లేకపోతే పులివెందుల రాజీనామా చేయమని మళ్ళీ పోలింగ్ నీకు నాకు కాదు నేను చెప్పింది. నేను చెప్పింది ఏంటి? మీరు అన్నట్టు బ్యాలెట్ నేను సిస్టమ్ చెప్పింది పెడదామా, ఏం కేంద్ర పెడదామా, ప్రభుత్వాన్ని అడిగా, ఇటు ఎలక్షన్ కమిషన్ అడిగా, న్యాయస్థానాలను అడిగా. ఇటు షర్మిల గారి సీట్ నిలబెట్టి అక్కడ జగన్ గారిని పెట్టి బ్యాలెట్ సిస్టమ్ అడుగుతుంటే మీరెందుకు ఉద్దాలు అడుగుకుంటారు? రెండు పెడదాం. ఓకే, ఏదోలాగా అప్పుడు అర్థమవుతుంది. ఏదో చేసి కింద బ్యాలెట్ సిస్టమ్ ఇది రెండు బయటపడ్డారు. పెడదాం, ఓకే, ఎలక్షన్ కమిషన్ అది వదిలేయండి. ఇక నేను ఈవీఎం అనేది రెండు మిమ్మల్ని పెడదాం, కాదు, పులివెందులలో. మీ 5 సంవత్సరాల గురించో లేదు, ఈ ఆంధ్రప్రదేశ్ గురించో కాదు, ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశం గురించి మాట్లాడాలి. మనం అన్ని రాష్ట్రాల గురించి మాట్లాడాలి. 150 కోట్ల ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది, ప్రజలకు జరిగే అన్యాయం గురించి మాట్లాడేది, ప్రజలు న్యాయం జరగాలని మనం కోరుకుంటాను. ట్రాన్స్పరెన్సీ రావాలంటాం. ఎక్కడ అన్యాయం జరగకూడదని చెప్పి నేను అడుగుతుంటే మీరు మీ పదవుల గురించి మీరు భజన చేస్తానంటే, చిడతలు కొడతానంటే కొట్టండి, చిడతలు వేయండి. ఎవరో తిన్నారు? నేనే ఉన్నాను. ప్రజాస్వామ్యాన్ని బతికించండి అంటే లేదు, నా టికెట్ ఇవ్వలేదు కాబట్టి నాకు ఏదో మంచి పోస్ట్ ఇచ్చాడు, నేను ఎమ్మెల్సీ ఇస్తాడు, దాని గురించి నేను ఏదో వాదిస్తానంటే వాదించండి. మీ గురించి వాదించుకోండి. మీ ఇద్దరు గురించి కాదు ఇది. 150 కోట్ల ప్రజల యొక్క ఒక గౌరవాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు అలా అయితే నారాయణమూర్తి గారు ఇందాక స్వాములు గారు అన్నట్టు మరి మోదీ గారు ఈ రోజు జేడీయూ మీద మరి ఏపీలో కూటమి మీద డిపెండ్ అవ్వకుండా మరి ఆయన ఒక 350 పార్లమెంట్ స్థానాలకి ఈవీఎంలు మరి ట్యాంపరింగ్ చేసుకునే అవకాశం చేసుకోవచ్చు కదా. ఒకేసారి వచ్చిందంటే, ఒకేసారి వస్తే ఇంకా పెద్ద అనుమానం వస్తుంది కదా, వస్తారు పార్లమెంట్ లో కదా జనం అంతా. సో అట్లా చేయరు. చాలా టాక్టిక్స్. అంటే నేను ఇప్పుడు కూడా మోడీ గారు చేశారు నేను అంట్లా. నేను ఏమన్నానంటే ఇట్లాంటి అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది కదా అంటున్నా తప్ప, మోడీ గారు చేశారు లేదు ఇంకొకరు చేశారు నేను పాయింట్ చేయట్లా. నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. అనుమానాలు వస్తున్నాయి. పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరో దారడిపోయి దానయ్య కాదు మాట్లాడింది, అలన్ మస్ లాంటి వాళ్ళు, లేదంటే విద్యావేత్తలు, పెద్ద సైంటిస్టులు మాట్లాడుతున్నారు. దాన్ని గౌరవించాలి కదా. నేను